తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీ విశ్వావసునామ సంవత్సర జాతక ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందామండి. అందులో తప్పకుండా భాగంగా ముందుగా మేష రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ఇక్కడ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ప్రధాన గ్రహాల స్థితి ఎట్లా ఉంది, దాని ఆధారంగా వీరికి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పరిశీలించుకుందాం. ఇక్కడ మేషరాశిలో ఎవరు వస్తారంటే అశ్విని భరణి నక్షత్రాలు 4 పాదాలతో పాటుగా కృత్తికా నక్షత్రం చివరి పాదం మొదటి పాదమైనటువంటి ఈ మొత్తం కలిపి 9 పాదాలు. అశ్విని కృత్తికా నక్షత్రం మొదటి పాదం, అశ్విని భరణి రెండు కూడా 2 నక్షత్రాలు 4 పాదాలు 9 పాదాలు మేషరాశి. ఈ మేషరాశి వారికి చెప్పడానికి సంవత్సర ఫలితాలు చెప్పడానికి ముందుగా గ్రహస్థితి మనం ఒకసారి చూస్తే వీళ్ళకి వేయమందు అంటే ద్వాదశంలో ఏమో శని అంటే ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. ఉగాది రోజు నుంచే ఏలినాటి శని అంటే ఒక రోజు ముందే వచ్చాడు శని, కానీ ఉగాది నుంచి మనం చెప్పాలంటే సంవత్సరం ఏలినాటి శని ప్రారంభంలో ఉన్నారు, ప్రథమం అంటాం దాన్ని. అదే సందర్భంలో గ్రహస్థితిలో గురువు మేషరాశి వారికి చెప్పాలంటే ద్వితీయ నుంచి తృతీయంలోకి వెళ్తున్నాడు. 3వ స్థానం అత్యంత పాపస్థానం. గురువు లోహమూర్తి అని చెప్తూ ఉంటాం, ఏమాత్రం యోగించడు. 3ంట అంటే మేషరాశి వారికి చూడండి, శని బలం పోయింది, గురుబలం పోయింది. ఇక అందే సందర్భంలో రాహువు స్థితి, రాహువు చూస్తే లాభంలో ఏకాదశంలో ఉన్నాడు. ఇక కేతువు స్థితి, ఎక్కడ లాభంలో ఏకాదశం అన్నామంటే మేషరాశి వారికి ఈ యొక్క రాహువు వచ్చేటప్పటికి కుంభంలో ఉంటున్నాడు. కుంభం 11, మీనం 12, దాన్నే ఏకాదశం అంటాం. 11 ఏకాదశి స్థానాన్ని లాభస్థానం అని కూడా అంటాం. రాహు 11ంట, శని 12వ ఇంట, గురువు 3ంట మేషరాశి వారికి. ఇక కేతువు స్థితి, కేతువు తీసుకుంటే 5వ ఇంట్లో లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. ఈ రీత్యా ఉన్న గ్రహస్థితి కారణంగా మేషరాశి వారికి సంబంధించి ముందుగా విద్యార్థుల గురించి చెప్తాం. ఖచ్చితంగా విద్యార్థులే, ఎందుకంటే భవిష్యత్తులో వాళ్లే కదా, విద్యార్థులే కదా. అందుకని విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువులో అశ్రద్ధ అస్సలు పనికిరాదు. నిన్నటి వరకు బాగా చదివిన విద్యార్థి మనం శాంపిల్ కూడా కలెక్ట్ చేయొచ్చు. వాడికి తెలియకుండా, ఉదాహరణ 10th క్లాస్ అనుకోండి, 10th పరీక్షలు అద్భుతంగా 80, 90 వచ్చేసినాయి. ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మా వాడు బాగా చదివాడు, అద్భుతం, మేషరాశి బాగుంది అనుకుంటే, ఇదే 90 వచ్చిన వాడు ఇంటర్మీడియట్ ఇంకోటో ఎక్కడో జాయిన్ చేసాం, చదువులో అశ్రద్ధలో 70, 60కి పడిపోతాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఏదైనా ఒక సబ్జెక్ట్ మిగిల్చుతాడు. ఇదేమిటారు ఎంత బాగా చదివాడు, ఇప్పుడు ఎట్లా అయిపోయాడు అనుకుంటాం. దానికి కారణం పూర్తిగా అతను కాదు, కొంత గ్రహస్థితి కూడా ఉందిగా, మరి గ్రహాల దోషం ఉంది కదా. అంటే విద్యార్థులు ఖచ్చితంగా ఏం చేయాలంటే, చదువులో అశ్రద్ధ పనికిరాదు, ఇంకా చెప్పాలంటే అతి ఆత్మవిశ్వాసం కూడా పనికిరాదు. ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, అతి ఆత్మవిశ్వాసం పనికిరాదు కదా. నాకొచ్చులే అని సమాధానం చెప్తారు కొంతమంది, అది పనికిరాదు. విద్యార్థులకి ఖచ్చితంగా ప్రతినిత్యం కూడా చదివింది కూడా అవసరమైతే ఇంకోసారి చదవాలి, చూడకుండా రాసేట్టు అలవాటు చేసుకుంటూ గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవాలి. ఈ స్తోత్రం అంటే మన వల్ల ఎక్కడవుతాయిరా నాయన, తప్పులు చదువుతాం ఈ గోళ అనుకుంటే, గురు దక్షిణామూర్తి పటం ఉంటుంది కదా, ఆయనకి చక్కగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నమస్కారం చేస్తే నీదే భారం అని మనసులో ఒక మాట అనుకున్న చాలు. నేను చదువుతున్నా భారం నీది, ఆయన పేరులోనే ఉంది, మేధా దక్షిణామూర్తి. మేధస్సు ఇస్తాడు. ఎవరికి ఆ మేధస్సు అవసరం? విద్యార్థులకు కావాలి, ఉద్యోగస్తుడికి కావాలి. ఆయన మేధస్సుతోనే అతను నైపుణ్యాన్ని చూపిస్తాడు కదా. అట్లాగే ఏ రంగంలో ఉన్నవాడికైనా మేధస్సు కావాలి, అందుకనే గురుబలం కావాలంటాం. ఆ గురుబలాన్ని ఇచ్చేవాడే దక్షిణామూర్తి. అందుకని మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం నోటికి వస్తే ప్రతినిత్యం విద్యార్థులు చదవాలి, మేషరాశిలో ఉండేవాళ్ళు. మరీ ముఖ్యంగా అది రాకపోతే గురు దక్షిణామూర్తి ప్రార్థనా శ్లోకం ఉంది, చాలా చిన్నది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః అని చెప్తాం. ఇది అయినా చదవాలి. ఇదేది చదవలేము, నాకు సమయం లేదు, హోంవర్క్లో ఉన్నాయి, పిల్లలు బాగా ఒత్తిడిలో ఉంటారు పాపం. లేదంటే కనీసం తల్లిలో తండ్రో
చిన్న ప్రింటర్ A4 సైజులో దక్షిణామూర్తి పటం ప్రింట్ అయినా చేసి ఒక గోడకి పెట్టి నమస్కారం పెట్టుకోరాను ఆ రోజు, చదువు వస్తుంది నీకు, చదువు బాగా చదువుతావు, కానీ ఈ నమస్కారం పెట్టుకుంటే మేధస్సు బాగుంటుంది, తల్లులు చెప్పాలి. భక్తి అనేది పెద్దల నుంచే పిల్లలకు వస్తుంది. ఇక్కడ లోపిస్తే కింద రాదు. మన ఇళ్లలో పూర్వకాలం ఏంటంటే దాదాపుగా అందరూ కూడా ఉమ్మడి కుటుంబం. తాత భక్తిగా చేస్తే కొడుకు మనవాడు చూసేవాడు, తాత నుంచి మనవాడికి తొందరగా వస్తుంది. ఎందుకని కొడుకు దగ్గర మరి తండ్రి దగ్గర తల్లి దగ్గర కంటే మనవాళ్ళు తాత నాయనమ్మల దగ్గర వాళ్ళు ఎక్కువ నింపేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఆధునిక జీవనశైలిలో వాళ్ళకు కూడా ఉంటారు, ఇంకా వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవాలని వీళ్ళకి భారం అనుకోవచ్చు, ఉన్న గదులు ఇరుకు వల్ల కావచ్చు, కానీ వీళ్ళు కొంత నేర్పాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా దక్షిణామూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఇది విద్యార్థుల విషయం. విద్యార్థులు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం చేయాలి. తొందరపడి విదేశాలు వెళ్ళేటువంటి విద్యార్థులు, మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళు చెప్పాలంటే జాతక చక్రంలో బలం లేకపోతే, ఇది గోచార బలం పోయింది కదా, ఖచ్చితంగా తొందరపడి విదేశాలు వెళ్ళటానికని డబ్బులు ఇవ్వకూడదు. అక్కడ 5 లక్షలు ఇచ్చాము, ఇక్కడ 2 లక్షలు ఇచ్చామంటే ఇచ్చిన ప్రతి రూపాయి గుండు సున్నా రాదు. చాలా ప్రమాదం. ఎందుకంటే విద్యార్థులకి విషయం ప్రతి మనం జాగ్రత్త పడి చెప్పాలి. ఇప్పుడు రూపాయి ఉన్నవాడు పర్వాలేదమ్మా, తల తాకట్టు పెట్టి ఇస్తారు పాపం, ఎంత బాధాకరం అసలు ఊహిస్తే. అందుకని జాగ్రత్త పడాలి. తదుపరి వచ్చేటప్పటికి ఇక్కడ మేషరాశిలో మిగిలిన రంగాలు ఉన్నారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళారంగం, నిర్మాణ రంగం, అన్ని రంగాలు, ఏ రంగంలో వాళ్ళైనా, చివరికి రాజకీయ రంగం, చివరికి అది కూడా స్పృశించాలి కదా మరి, రాజకీయ రంగంలో వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా కుదుపుకు గురవుతారు. ఉద్యోగస్తుల గురించి చెప్తున్నా. ప్రప్రథమంగా అప్రయత్నంగా ఉన్న ఉద్యోగం ఉన్నట్టుండి పోతుంది. ఇప్పుడు మనం వింటూ ఉంటాం, పింక్ స్లిప్ ఇచ్చారండి మాకు, లేదంటే ఈ వారం చివరి రోజు అన్నారు, రేపే లాస్ట్ వర్కింగ్ డే అని, లేదా పొద్దున ఇవాళ పొద్దున రమ్మని ల్యాప్టాప్ తీసుకున్నారు, ఇవాళ లాస్ట్ డే అన్నారు అన్నవి కూడా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. గ్రహస్థితి ప్రభావం ఇది. అంటే ఎప్పుడైతే శని మారిపోయాడో, ఏలినాటి శని ప్రారంభమైందో, నీకున్న ఆధారాన్ని తీసేస్తాడు ఫస్ట్ ఆయన. ఇది ఎందుకు చేస్తాడు, చాలా మందికి ఇదో భయం. శని దుర్మార్గుడా కాదు ఆయన. ఎందుకు చేస్తాడు ఆయన అంటే, జీవుణ్ణి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఏలినాటి శని. ఈ జీవుణ్ణి అంటే మగవచ్చు ఆడవచ్చు ఎవరినైనా, జీవుణ్ణి సంస్కరిస్తాడు. నువ్వు చేసిన పాపం ఎంత, 30 ఏళ్లలో పుణ్యం ఎంత, పుణ్యం చేసావా నిన్ను వదిలేస్తాడు, పాపం చేసావా ఇబ్బంది పడతాడు. అందుకనే మన పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళు, తాతలైనా నాయనమ్మలైనా, ఒరే వాడి పాపాన వాడే పోతాడు, వదిలే, వాడికి నువ్వు అపకారం చేయకు, నీకు అపకారం చేశాడని అని చెప్పేవాళ్ళు. వీడు చేసిన దాన్ని బట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే దీని మీదే ఆధారపడి జీవిస్తాడు కదా, ఉద్యోగమే ప్రధానం. ఉదాహరణ నెలకు 2 లక్షలు అనుకోమ్మా జీతం, 25,000 అనుకో, అది ఆ 25,000 అతనికి ఎక్కువే. ఎవరి జీతం వాళ్ళకి ఎక్కువే కదమ్మా. 2 లక్షలు వస్తే ఏం చేస్తాడు, ఆ జీతాన్ని బట్టే 1,00,000-1,50,000 ఈఎంఐ పెట్టి ఒక ఇల్లు చేసేసుకుంటాడు కదా. ఇంకో 1,00,000 ఈఎంఐ ఇంటికి, ఇంకో 50,000 కారుకి, ఉండేది 50,000. ఆ ప్లాన్ చేసుకుంటాడు. ఎందుకంటే డబ్బు చేతిలో ఉంటే వేస్ట్ అయిపోతుందని పెద్దవాళ్ళు చెప్తారుగా, వాస్తవంగా కూడా అదే, చేతిలో ఉంటే. ఎప్పుడైతే ఇది పోయిందో, ఇది ఎక్కడి నుంచి కడతాడు, అప్పులకు బయలుదేరతాడు. చూడండి, అందుకనే ఉద్యోగస్తులకు ఇదో విచిత్రం. వ్యాపారస్తులకి అత్యంత ప్రమాదం ఏంటంటే, ఇప్పటి వరకు రేపు లేదు ఎల్లుండి 10 కోట్లు వీళ్ళకి వస్తాయి, చెక్ ఇచ్చేసాడు అయిపోతుంది, ఉన్నట్టుండి ఆ చెక్ పాస్ అవ్వదు, ఆ చెక్ కాస్త బౌన్స్ అయి కూర్చుంటుంది, ఇతనికి రావాల్సిన డబ్బు ఆగిపోతుంది. ఇతను ఆల్రెడీ డబ్బు వస్తుందని ఒకటికి చెక్ ఇస్తాడు, వాళ్ళకి వేసేసేస్తారు, వేసేసేస్తారమ్మా. అందుకనే కోర్టు కేసులు. ఇంకా మరీ ప్రమాదం ఏంటంటే షూరిటీ సంతకాలు. అత్యంత బాధాకరమైన విషయం ఏలినాటి శనిలో ఇది మేషరాశిలో ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టేదమ్మా. ఎట్లా అంటే, ఎవడో కట్టాల్సిన డబ్బు నువ్వు కట్టడం అంటే ఎంత బాధమ్మా. కేవలం చిన్నప్పటి నుంచి నీ స్నేహితుడని ఒక హామీ సంతకం పెడితే, షూరిటీ సంతకం, వాడు కట్టలేడు, వాడికి ఇలాంటిది ఏదో ఇబ్బందికరమైన దశ, వాడిది మేన రాశి అనుకోమ్మా, నీది మేషరాశి అనుకోమ్మా, పరిస్థితి దారుణం కదా. ఏమవుతుంది, ఉన్నట్టుండి వాడు కట్టలేక షూరిటీ సంతకం మనం పెట్టాం కాబట్టి మన మీద పడతారు. వాడు కట్టాల్సిన 50 లక్షలు 25 లక్షలు నీ ఆస్తి వేలం వేయటమే చేస్తారు. ఇంత చిత్ర విచిత్రాలు. అంటే వైకుంఠపాళిలో చుట్టూ పాముల మీద పడినట్టు పడిపోతుంది. ఇది భయపెట్టడానికి కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంత భయపెడుతున్నారంటే మేషరాశి లేనివి ఉన్నవే చెప్తారు.
ఎవరు తట్టుకుంటారు అది కూడా ఉంటుందిగా. అవును. అందరికీ కాదు ఇది. మీ వ్యక్తిగత జాతక చక్రంలో దశ అంతర్దశల్లో బలం ఉంటే ఖచ్చితంగా బయటకు వస్తారు. మన స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టచ్చు. ఎవరు వచ్చేస్తారు, ఎవరు ఇబ్బంది పడతారంటే దశ అంతర్దశలు పోయిన వాళ్ళు బాధపడతారు. ఏదో దశ పోయినా ఇబ్బంది పడతారు, అంతర్దశ పోయినా ఇబ్బంది పడతారు. ఈ రెండు ఉన్న కొంత ఇబ్బంది ఎప్పుడు పడతారు, ఈ రెండు బాగున్నా అంటే ఎక్కువ పాపాలు చేసినవాడు. ఇందాక మొదట్లో చెప్పాగా, అవును. అధిక పాపం చేసినవాడు శని బండకేసి బాధిస్తాడు, బట్టలను బాధినట్టు. ఇక వాళ్ళు కోర్టు కేసులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కోర్టులు కేసులు జైల్లోనే ఉంటారు. వాళ్ళు బయటికి రావడం తొందరగా జరగదు. అది చాలా ప్రమాదకరం. ఇది వ్యాపారస్తులకి రుణ బాధలు పెరిగిపోతాయి, అప్పుల బాధలు పెరిగిపోతాయి. రుణ బాధలు, అప్పుల బాధలు, వీటికి తోడు కొత్తగా రోగం ఒకటి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే శరీరంలో మానసిక శాంతి పోయిందో, అంటే మానసిక శాంతి పోయి అశాంతి మొదలవుతుంది కదా. మానసిక ఈ అశాంతి మొదలైంది అంటే మానసికంగా కుంగిపోతాడు. ఒత్తిడి మీద హార్ట్ అను, బీపీ అను, రకరకాల రోగాలు పెరిగిపోతాయి. ఇవన్నీ ఏలినాటిలో ప్రప్రథమంగా మేషరాశి మీద పడే మొదటి ఉత్పాతం. ఇవన్నీ కళారంగంలో అప్పటి వరకు విపరీతమైన పేరు. ఈయన వెళ్ళాడు వింటే సినిమా హిట్ అనుకుంటూ ఉంటారు కొంతమంది. అట్టా కళారంగంలో ఉండే మేషరాశి వాళ్ళు ఇక వెళ్ళింది బయటకంటే గ్యారంటీ ఫ్లాప్. అంటే ఎక్కడున్నవాడు ఎక్కడ పడ్డాడు చూడండి కదా. ఇది చాలా బాధాకరం. తదుపరి రాజకీయ రంగం. అప్పటి వరకు మంత్రి పదవి ఉంది. ఉదాహరణగా చూడండి, ఉగాది తర్వాత ఉన్నట్టుండి కొంతమందికి మంత్రి పదవులు పోతాయి, శాఖలు మార్చేస్తారు. మార్చేయడంగా తీసేసి పనితనం బాగుండలేదు తీసేస్తారు. ఎందుకని ఇక్కడ యోగం పోతుంది. యోగం పోతే ఇక్కడ ఉండదు కదా. కొత్తవాడికి అవకాశం వస్తుంది. ఎవరికి వస్తుంది ఆ కొత్తవాడు అంటే మళ్ళీ ఇదే చిత్రం, మకర రాశి వాడికి రావచ్చు. ఇప్పటి వరకు ఏలినాటిలో ఉన్నాడుగా, శని మారిపోతున్నాడుగా. అట్లా అంటే ఒకడికి పోయిందంటే ఒకడికి వస్తుందనే కదా. అట్లా మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా విపరీతమైన ఇబ్బందుల్లోకి, కష్టాల్లోకి నెట్టివేయబడతారు. ఇదంతా శని ప్రభావంతో వస్తుంది. పోనీ కొంత గురుబలం ఉందనుకో తట్టుకుంటారు. విచిత్రం ఏమైందంటే వీళ్ళ గురుబలం కూడా పోయింది. గురువు తాను ప్రత్యక్షంగా 3వ ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ? మిథునంలోకి వెళ్తున్నాడు అని చెప్పుకున్నాగా. మేషం, వృషభం, మిథునం. అందుకనే శాస్త్రంలో ఏం చెప్పారంటే తృతీయ బృహస్పతించ. గురువు 3వ ఇంట్లో ఏకవింశతి మహాదోషాల్లో పెద్ద దోషం ఉంటుంది. ఏకవింశతి అంటే 21 దోషాలు ఉంటాయి. 21 దోషాల్లో ఇది పెద్ద దోషం. గురువు 3 ఉంటున్నాడు. ఆ రకంగా గురుబలము పోయింది, శని పోయాడు, శని బలము పోయింది. ఇక రాహువు చూడండి విచిత్రం, ఎక్కడ 11వ ఇంట్లో ఉన్నాడు. 11వ ఇంట్లో రాహు కొంత యోగాన్ని ఇస్తాడు కానీ ఏలినాటి శని ప్రభావంతో శనివత్ రాహు అని శాస్త్రం. శనిచ్చే ఫలితాన్ని రాహు ఇస్తాడు. డబ్బులు నమ్మి ఎక్కడో పెడతారు వీళ్ళు, వాడు కాస్త మోసం చేస్తాడు. అది చాలా ప్రమాదం. అందుకనే ప్రారంభంలోనే చెప్పా, దయచేసి మేషరాశిలో ఉండేవాళ్ళు ఎవరిని తొందరగా నమ్మి డబ్బు పెట్టద్దు. చాలా చాలా ప్రధానం. ఏది ఏమైనా కూడా మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఇన్ని కష్టాలు ఉన్నా ఎవరు తట్టుకుంటారంటే మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో దశ అంతర్దశలు బాగుంటే ఖచ్చితంగా తిప్పుకుంటారు. అక్కడ కూడా ఏమన్నా దోషం ఉంటే సంస్కారం, అంటే జాతక చక్రానికి సంబంధించిన సంస్కారం ఉంటుంది, ఆ సంస్కారం చేయడం ద్వారా బయటకు వస్తారు. అలాంటి సందేహాలు ఉంటే ఎవరైనా సంప్రదించవచ్చు, ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది లేదు. నేను విశదీకరించే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ దశ బాగుంది, అంతర్దశ అంటే ఏం పర్వాలేదు, నీకు ప్రమోషన్ వస్తుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉన్నారమ్మా, రేపు 50 లక్షలు వస్తాయి అనుకోండి, ఇంత ధైర్యంగా ఉంటాడు. 50 లక్షలు తీసుకెళ్ళి నేను అక్కడ కట్టేస్తే నా అప్పు బాధపడు. ఆ 50 లక్షలు ఇచ్చేవాడే మొహం చాటేస్తే అప్పుడు ఎంత విలవిల్లాడిపోతాడు. మరి ఇంత ఇబ్బందికరంగా ఉంది అని అన్నారు కదా గురువు గారు. మేషరాశి వారికి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే, లేకుంటే ఏదైనా దైవారాధన చేయడం కానీ? మంచి ప్రశ్న వేస్తారమ్మా. నేను చెప్పేటువంటి పరిహారం అంటే, మీకు ప్రస్తుతం శని మహర్దశ కానీ అంతర్దశ కానీ శని జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి నియమం పాటిస్తూ ఉంటే గనక ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు హోమాలు చేయించుకుంటారు. శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అశక్తులు అంటాం. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. అశక్తులు అంటే ఆ సందర్భంలో డబ్బులు ఉండకపోవచ్చు, ఎవరికో ఇచ్చి ఉండొచ్చు, కానీ అవసరం కదా, వాళ్ళు బాగుండాలి కదా. అందుకని వారందరూ కూడా ఇది ఖచ్చితంగా ఈ నియమం పాటిస్తే దాదాపు కష్టం
జరుగుతున్న కష్టం తెలియకుండా బయటపడిపోతారు. కష్టం ఉంటుంది కానీ తట్టుకునే శక్తి ఉంటుందిగా, ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు. శరీరంలో నొప్పిని తట్టుకుని మనం వెళ్ళాలిగా, ఆఫీస్కి వెళ్ళాలన్నా. అట్లాగే గ్రహబలం తక్కువైనా బాధలు పెడుతున్నా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళాలి. అందుకని ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. దాదాపుగా నేను చెప్పినటువంటి అన్ని ఈ 5 రాసులతో పాటు శని దశ కానీ అంతర్దశలో ఏదైనా గ్రహం యొక్క దశలో అంతర్దశ శని జరుగుతున్న వాళ్ళు ప్రతి శనివారం నాడు మరీ ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. లేచి నల్ల నువ్వుల నూనె తీసుకుని, ఆ నల్ల నువ్వుల నూనె ఈ దిక్కుమాల షాపులు కాకుండా గానుగుల దగ్గర మంచి దొరుకుతుంది, నల్ల నూనె కల్తీ లేనిది. అది తెచ్చుకొని కేజీనో ఎంతో తెచ్చుకొని 2 భాగాలు చేసుకోండి, 2 డబ్బాల్లో పోయండి. ఆ కేజీ తెచ్చుకున్నారు, కేజీ తెచ్చుకున్నారు. ఒకటేమో తలకు రాసుకోవడానికి వాడండి, దాన్ని దీంట్లో కలపకూడదు పూజా మందిరం దగ్గర. 2 డబ్బాలు ఎందుకు చేయమంటున్నానంటే, ఒక డబ్బా పూజా మందిరం దగ్గర పెట్టుకోండి, ఒక డబ్బా మీరు నూనె రాసుకునే దగ్గర పెట్టండి. ఇది అది మారకుండా ఉంటుంది. ప్రతి శనివారం మీరు రాత్రి 1 గంట వరకు డ్యూటీ అండి, నాకు 3 వరకు డ్యూటీ అండి, నేను శనివారం లేవలేనని ఇక్కడ మటుకు చెప్పకండి. ఇక్కడ ఒక్క కేసులో అది పనికిరాదు. మిగిలిన అన్ని రోజులు మీరు రోజు 5ంటికి వచ్చారా 2ంటికి వచ్చారా డ్యూటీ నుంచి వచ్చి మధ్యాహ్నం 12ంటికి లేచినా పర్వాలా, ఒక్క శనివారం మటుకు మీ కష్టం పోవాలి కదా, పోవాలంటే మీరే చేసుకోవాలి. ఇది సులభమైన తరుణోపాయం. ఏం చేయాలంటే 5ంటికి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి, దంతధావనం చేసి ఖచ్చితంగా మీరు తెచ్చుకున్న 2 డబ్బాల్లో ఒకటి పూజా మందిరం దగ్గర పెడతారు కదా, 2వ డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో నల్ల నువ్వులను తీసుకుని తలకి రాసుకొని, మొహానికి రాసుకొని, పాదాలకి, కాళ్ళకి, వెనకాల మడవలకి ఖచ్చితంగా రాయాలి. పాదానికి రాసిన వెనకాల రాయాలి. రాచి తలారా స్నానం చేయాలి శనివారం నాడు. చేసేసి ఎవరికి ఏలినాడు శని జరుగుతుందో వాళ్ళు చేయాలి ఈ పని. స్నానం చేసి రాగానే చక్కగా బొట్టు పెట్టుకుని, తైలాభ్యంగ స్నానం అంటాం కదా, తిల అంటే నువ్వులు, తైలం అంటే నూనె, నల్ల నువ్వుల నూనెతో ఈ తైలాభ్యంగ స్నానం అయిపోతుంది. అవ్వగానే తల తుడుచుకోగానే చక్కటి వస్త్రం కట్టుకుని ఉతికింది దీపారాధన దగ్గరికి వెళ్ళి, ఈ దీపారాధనకి వాడేటువంటి నూనె రోజు నూనె కాకుండా శనివారం నాడు ఇంకో డబ్బాలో ఉంది కదా, ఆ నల్ల నువ్వుల నూనె రాగి ప్రమిది ఒకటి దొరుకుతుంది. రాగి ప్రమిది కానీ కుంది కానీ చిన్న చిన్నవి పూజా స్టోర్లో దొరుకుతాయి. అవి 2, 3 ఇంట్లో కొనికి పెట్టుకోండి. ఒకటి తోమటానికి వేసిన ఒకటి ఉంటుంది కదా. శనివారం నాడు దాంట్లో 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తులు ఇలా వేయండి, అంతేగాని 3 కలిపి ఒక ఒత్తి చేయకండి. ఇంత చేస్తే అంటే 3 జ్యోతులుగా వెలగాలి. మన ఇల్లు తూర్పు, ఉత్తరం దిక్క, దక్షిణం దిక్క పని లేదు. మీరు దీపారాధన కూర్చునేప్పుడు మీరు తూర్పుగా కూర్చోండి, ఈ జ్యోతులు కూడా తూర్పుగా వెలగాలి. ఈ 3 జ్యోతులను ఏం చేయాలి అంటే, 3 జ్యోతులుగా ఉంటాయి కదా, ఒత్తులు దాంట్లో వేసి నల్ల నువ్వుల నూనె వేయాలి. వేసి వెలిగించి దీపారాధన చేసి గంగ సింధూరం దొరుకుతుంది. ఈ సింధూరం బొట్టు పెట్టండి దానికి, దీపారాధన కుందికి పెట్టి అక్షంతలు పుష్పాలు వేసి నమస్కారం చేసి, ఆంజనేయ స్వామికి నోటికి వచ్చిన ఏదైనా స్తోత్రం చదవండి. ఏది రాకపోతే ఓం నమో ఆంజనేయాయ నమః అని నమస్కారం పెట్టుకోండి. చదువులేని వాళ్ళైతే ఆంజనేయ స్వామి వారికి త్రికరణ శుద్ధిగా నమస్కారం పెట్టుకోండి. ఆయన ఎల్లినడిసిన జరుగుతోంది, ఇదే భారం అని, నన్ను రక్షించు. ప్రార్థన ఇంకెవరిని ప్రార్థిస్తాం, భగవంతుడే కదా, నన్ను రక్షించు, కష్టాలను గట్టెక్కించు అని ప్రార్థన చేసి నోటికి వచ్చిన వాళ్ళు స్వామికి సంబంధించిన శ్లోకం చదవండి. ఇది చేసి మీరు నిత్యం చేసే ఉద్యోగానికి వెళ్తారు. నైట్ డ్యూటీ వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ పడుకోండి. పడుకోవద్దు అనట్లేదుగా. ఆ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇది మొత్తం చేసి దీపారాధన మీరే చేయాలి. ప్రతిరోజు మీ భార్య చేస్తున్నా ఏళ్ళు నడిచింది మీకు జరుగుతుంది కదా, మీరే చేయాలి. ఒకవేళ భార్యకి జరుగుతుంటే భార్య చేయాల్సిందే, చెయ్యాలి. ఎంత లేట్ అయినా కూడా చేయాలి. ఇది చేస్తూ శనివారం నాడు సెలవైనా కూడా, ఉద్యోగస్తుల్లో దాదాపుగా ఎక్కువ మంది శనివారం సెలవు, బయటికి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎంత ఉన్నా కూడా ఎవరో మిమ్మల్ని రక్షించడు, భగవంతుడే కదా రక్షించేది. అందుకని శనివారం నాడు నియమబద్ధమైన జీవితం అంటే పగలు భోజనం చేయండి, రాత్రిళ్ళు పలహారం మాత్రమే తినండి. అంటే భోజనం కాదు, ఇడ్లీనో దోశ మీకు నచ్చింది తినండి, ఉప్మానో. సాధ్యమైనంత వరకు పలహారం చేస్తూ వివాహితులు బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఇలా చేస్తే
శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇందులో ఎక్కడ డబ్బు ఖర్చు లేదు నేను చెప్పిన దాంట్లో. డబ్బు ఖర్చు అన్నవి చెప్తారు అయ్యగారులు అంటూ ఉంటారు కొంతమంది. ఇది డబ్బు ఖర్చు లేదు, కానీ ప్రతి శనివారం చేయాల్సిందే. ఏలినాటి శని పూర్తయ్యే వరకు, అర్ధాష్టమ శని పూర్తయ్యే వరకు, అష్టమ శని పూర్తయ్యే వరకు, శని దశ కానీ అంతర్దశ కానీ పూర్తయ్యే వరకు. శని దశ పూర్తవుతుంది ఒక పటాన 19 ఏళ్ళు. అంతర్దశ అయితే వచ్చేటప్పటికి సుమారుగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా ఉంటుంది. ఇది పూర్తయ్యే వరకు ఇలా చేయాలి. ఇలా చేస్తూ ఇంకో నియమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నల్ల బట్టలు వేసుకోకుండా వదిలేయాలి పూర్తిగా. అది 3,000 రూపాయలదా 4,000 500 నీకు ఎంత ఇష్టమైనా, ఆడవాళ్ళు అయితే నల్ల చీర అయినా అవతల వారేయాలి, పనికిరాదు. ఎంత కాస్ట్లీదైనా వదిలేస్తే ఖచ్చితంగా మీరు తిప్పుకోకపోతే నన్ను అడగండి, 100% తిప్పుకుంటారు. చాలా బాగుంటుంది, వాళ్ళకి ఆరోగ్యం కుదురుతుంది. అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి తిప్పుకుంటారు, శని పీడ తగ్గుతుంది. అప్పుడు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది, ఓహో భగవంతుడి శక్తి వెనకాల ఉంది, నన్ను నడిపిస్తుంది. అదే సందర్భంలో సెలవు ఉండి మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న నవగ్రహాల్లో శనికి తగ్గ నల్ల నువ్వుల నూనె గానుగ దగ్గర ఉందిగా, పూజా మందిరం దగ్గర చిన్న ప్లాస్టిక్ పేపర్ గ్లాస్లో 2-3 స్పూన్లైనా చాలమ్మా, ఎక్కువ తీసుకెళ్ళక్కర్లా. ఒక పేపర్ గ్లాసులో కొంచెం పోసుకొని 2-3 గ్లాసులు తీసుకెళ్ళి శనికి పోసేసి నమస్కారం పెట్టేసి మళ్ళీ అక్కడే ఆ గ్లాసు పారేయాలి, పనికిరాదు, వెనక్కి తెచ్చుకోకూడదు. అందుకనే 2-3 స్పూన్లే అని చెప్పాను. అక్కడ మళ్ళీ ఆ దేవాలయంలో ఉంటుంది కాబట్టి ఆ దేవాలయంలో కాళ్ళు కడుక్కొని మరలా దేవాలయంలో ఉన్న విగ్రహానికి జ్యోతికి నమస్కారం పెట్టుకోవాలి, విగ్రహానికి నమస్కారం పెట్టుకుని ఇంటికి రావాలి. ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి శని బాధలున్నా పీడలున్నా మొత్తం పోతాయి. అసలు పీడ ఎందుకు, ఇందాక మొదట్లో చెప్పినట్టు మొహానికి నువ్వు రాసుకోవడం ద్వారా కళావిహీనం అయిపోకుండా ఉంటుంది మొహం. శని పీడ మొహంలో ఫస్ట్ ప్రవేశిస్తుంది, ముందు పాదాలు, అక్కడి నుంచి శిరస్సుకు వస్తుంది. అందుకనే శిరస్సు నుంచి పాదాలకి. అందుకనే శని ఏలినాటి శని జరిగే వాళ్ళు నిరంతరం నడకలోనే ఉంటారు, లేదా వాళ్ళు ఎప్పుడు ప్రయాణంలోనే ఉంటారు, సుఖంగా ఉండరు. అందుకనే ఎంత ఏలినాటి శని జరిగే వాళ్ళు నడవటం ఇష్టం శనికి, ఆయన నడుస్తాడు. అందుకనే కష్టపడే వాళ్ళు ఎక్కువ ఇష్టం ఆయనకి. దీనికి అందుకనే రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడడం కానీ, రాజకీయంలో పైకి వచ్చేవాళ్ళు నడిచే వాళ్ళని ఎక్కువ అనుగ్రహిస్తాడు ఆయన. అంటే ప్రతిదీ స్వార్జితం. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి, శని అనుగ్రహం ఎట్లా కలుగుతుంది అంటే ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి శని దశ జరుగుతుండగా ప్రతి రూపాయి ధర్మబద్ధంగానే వస్తుంది ఎవరికైనా. ఇది అన్యాక్రాంతంగా రాదు. ఆ వచ్చిన ప్రతి రూపాయి తాను తింటాడు, తన కొడుకు తింటాడు, తన మనవడి వరకు వెళ్తుంది. 3వ తరానికి ఆస్తి వెళ్ళింది అంటే శని ద్వారా వచ్చిన ఆస్తి. ఈ తరంలో ఉండి ఇతనితో పాటే పోయిందంటే మిగిలిన గ్రహాల వల్ల. శని ద్వారా వచ్చేటువంటిది అంత బలమైంది. అందుకని ఇలా చేస్తే ఎలాంటి శని దోషాలు ఉన్నా పోతాయి, శని పీడ ఉన్నా పోతుంది. ఇది మొత్తం మీద మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. చక్కగా జరుగుతుంది. నమస్కారం అండి. నమస్తే అమ్మా.